సో ట్రిమ్, కాపీ, అయిపోయింది. ఇన్ఫ్లుయెన్స్, స్కేల్, ఫిల్లెట్. ఫిల్లెట్ ఇంకా ఇవ్వలేదు కదా, ఫిల్లెట్ ఉంది. ఫిల్లెట్ ఫిల్లెట్ ఉంది. ఫిల్లెట్ అరే ఫిల్లెట్ చెప్పినట్టు ఫిల్లెట్ చెప్పలా. ఫిల్లెట్ చెప్పలేదు. ఉమ్, ట్రిమ్ చెప్పలేదు, ఫిల్లెట్ చెప్పలేదు కదా. ఉమ్, ట్రిమ్, ఎక్స్టెండ్, ఫిల్లెట్. ఉమ్, అర్రే అర్రే కూడా ఉంది. అవును. ఇది వచ్చేసి ఏది చూద్దామని మీరు ట్రిమ్, ట్రిమ్ చూద్దామా లేదంటే ఫిల్లెట్ చూద్దామా? ట్రిమ్ వచ్చు, ఫిల్లెట్ వచ్చు. ఫిల్లెట్ నాకు రెండే వచ్చు. ఫిల్లెట్ అండ్ షాంపర్ వచ్చు, బ్లెండ్ కర్వ్స్ తెలియదు. బ్లెండ్ కర్వ్, బ్లెండ్ కర్వ్. ఓకే. బ్లెండ్ బ్లెండ్ కర్వ్స్ కర్వ్ మన స్పైలైన్ అదేనా? సేమ్. అదే అదే ఏమంటారు, అదే ప్రాపర్టీనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లైన్, ఒక లైన్ ఇలా చేసుకున్నాం. ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం. దీనికి మామూలుగా మనం బ్లెండ్ కర్వ్ని ఎలా అంటే ఐ మీన్ చూపించట్లా స్మూత్ నీకు కర్వ్ స్క్రీన్ ఎలా షాట్. డ్రా చేస్తాం? స్క్రీన్ షేర్ చేయి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇప్పుడు టూ లైన్స్ డ్రా చేశాను, అవును. ఉమ్, దీన్ని నార్మల్గా మనం స్ప్లైన్ ఎలా కర్వ్ ఎలా ఫామ్ చేస్తాం? స్ప్లైన్తో స్మూత్ కర్వ్ లైన్ ఫామ్ చేస్తాం కదా ఇది. ఉమ్, కానీ బట్ ఏమంటే ప్రాపర్గా వస్తుందో లేదో మనకి ఐడియా లేదు. ఉమ్, అది ఇస్తాం, బట్ ప్రాపర్గా అనేది రావడం లేదు. బట్ ఏమంటే మనం బ్లెండ్ కర్వ్ అయితే ఏంటంటే ప్రాపర్గా వస్తాయి అన్నమాట. ఉమ్, బిఎల్జీ అంటారు దీనికి. ఓకేనా. ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్ తీసుకుంటే ఈ విధంగా వచ్చేసాయి అన్నమాట. ఓకే. జస్ట్ స్మూత్ మనకి పైప్ లైన్స్ ఉంటాయి కదండి, ఆ ఉమ్. విధంగా. ఒకేసారి అంటే ఇది ఇప్పుడు చెప్పండి. ఏమొస్తుంది, బ్లెండ్ కర్వ్స్ అని వస్తుందా? బ్లెండ్ కర్వ్, బిఎల్ఈ, బిఎల్ఈ అని ఇచ్చామనుకో ఫస్ట్ ఒక లైన్స్ అనేవి మనకి ఇలానే ఉండాలి. ఓకే. ఆహా. ఒక లైన్స్, టూ లైన్స్ తీసుకుంటాను. దీనికి స్మూత్ కర్వ్ డ్రా చేయాలంటే కష్టం కదా. అంటే డ్రా చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ టైం కదా. ఉమ్, బట్ బ్లెండ్తో ఏంటంటే ఈ స్మూత్ ఈజీగా ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ డిస్టెన్స్ని బట్టి అదే ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఉమ్, స్పేమ్ స్ప్లైన్ అన్న మన మెథడ్స్ ఉంటాయి కదా. బట్ ఏమంటే ఉమ్, మనకి ఇది కంట్రోల్ వర్టెక్స్ మెథడ్ ఉంటుంది కదా, ఆ మెథడ్లో డ్రా అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఇక్కడ మనం ఫిట్ మెథడ్ కావాలంటే ఫిట్ మెథడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఉమ్, బట్ ఏమంటే మనకు రిక్వైర్డ్ షేప్ రావాలంటే కొంచెం కష్టం, మనం చేయాలంటే మాన్యువల్గా. ఉమ్, అవునండి, అర్థమవుతుంది. ఉమ్. ఈ విధంగా అంటే చేయొచ్చు అనమాట. క్లియర్ కదా. ఉమ్. నెక్స్ట్ ట్రిమ్లో ఒక మెథడ్స్ ఉంటాయి. మెథడ్ ట్రిమ్ ఎందుకు ఇచ్చేసాము? ట్రిమ్ చేయడానికి. దీంట్లోనే ఫిల్లెట్ చెప్తాను, ఫిల్లెట్ చెప్పిన తర్వాత ఫిల్లెట్ చాంఫర్ చెప్తాను, తర్వాత ఫిల్లెట్ అని చెప్తాను. ఉమ్. మామూలుగా ఫిల్లెట్ అంటే ఏంటండి? ఫిల్లెట్ అంటే ఏంటి? అంటే కర్వ్డ్ ఎడ్జెస్ వస్తాయి. ద ద ద ద కార్నర్ ఎడ్జెస్ అని ఉమ్, కర్వ్డ్ అనమాట. అవునా? ఉమ్. దాన్ని మనం ఏమంటాం? ఫిల్లెట్ అంటాం. ఫిల్లెట్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం జనరల్గా? అంటే మన ప్రాక్టికల్ ఎక్కడ యూజ్ చేస్తాం? టేబుల్స్ ఇది డిజైన్ చేసేటప్పుడు షార్ప్ ఎడ్జెస్ ఉండకూడదని. కార్నర్ ఎడ్జెస్లో కానీ. ఓకేనా. ఓకేనా. ఆ విధంగా కోసం మనం స్మూత్ కర్వ్ కోసం వాడినప్పుడు ఓకేనా యూజ్ చేస్తాం అన్నమాట. ఉమ్, దీనికి మనకి ఏముంటుంది? ఫిల్లెట్ రేడియస్ ఉంటుంది. ఇది కూడా కర్వ్ అనమాట. కర్వ్ అంటే నథింగ్ బట్ వన్ సర్కిల్, ఒక పార్ట్ కదా. ఉమ్, అవును. ఉమ్, దీనికి కూడా ఏముంటుంది? రేడియస్ ఉంటుంది అనమాట. ఓకేనా. దీనికి కమాండ్ వచ్చేసి ఏం చెప్తుంది? ఎఫ్ ఎంటర్ కదా. ఇక్కడ ఏముంది మనకి? రేడియస్ మెథడ్ అండి. డిఫాల్ట్గా మనకి రేడియస్ మెథడ్ ఉంటుంది. బట్ మనకు మనం సర్టిఫికేట్ రేడియస్ కావాలనుకుంటాం కదా. ఉమ్, ఇప్పుడు నేను 10 రేడియస్ ఇచ్చాను అనుకోండి. ఫస్ట్ పాయింట్, ఉమ్, సెకండ్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? గెట్టింగ్ కర్వ్డ్ అనుకోండి. ఇప్పుడు ఇచ్చేది ఎంత అండి? ఎంత ఇచ్చామని రేడియస్ 10 ఇచ్చాం కదా. ఉమ్, 10 రేడియస్ వస్తుంది. ఉమ్, మీకు ఐడియా ఉంటుంది. ఉమ్, అవునా. ఇప్పుడు స్ట్రింగ్ మనం చేసిన ఫిల్లెట్ ద్వారా ఇప్పుడు ఇందాక చేసింది నేను ఏమేట్ చేశాను? ఫిల్లెట్ చేశాను. ఇది 10, ఇది ఫిల్లెట్ రేడియస్. ఓకే, 10 ఇస్తున్నాను. అవునా. ఉమ్, 10 ఇచ్చి చేశాను. ఇది ఒకటి ఫామ్ అయిపోయింది. అవును. ఉమ్. ఇప్పుడు దీన్ని మళ్ళీ షార్ప్ అడ్జస్ట్ చేయొచ్చాము. చేయొచ్చు. ఎలా? ఫిల్లెట్ యూజ్ చేసి. ఆ ఫిల్లెట్ యూజ్ చేసి ఎలా? ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్.
రావట్లేదు కదండి. రేడియస్ 0 చేస్తే ఆ, అప్పుడు వస్తుంది, మీకు ఐడియా ఉండదు అయితే. ఉమ్, ఓకే, ఫిల్లెట్లో జీరో పెట్టేసి, జీరో పెట్టేసినట్టు ఏమవుతుంది? ఉమ్, కట్ అయిపోయింది. హలో. 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 అలా వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. ఒక్క నిమిషం. కనిపిస్తుంది అండి, స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఏం చేస్తున్నాం మనం? ఇలా ఒక లైన్ చేసుకొని ఫిల్లెట్ యూజ్ చేస్తున్నాం కదా. ఉమ్, ఫిల్లెట్ ఇచ్చి మనకు షార్ప్ ఎడ్జెస్ కావాలనుకుంటే జీరో చేసుకొని ఏం చేస్తామండి, ఆటోమేటిక్గా అది అవుతుంది అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం, రేడియస్తో చేస్తున్నాం. రేడియస్ ఇచ్చి ఒక 10 ఇచ్చేస్తున్నాం. డిస్కౌంట్ కానీ ఇప్పుడు ఇది ఏంది, ఒకవేళ నాకు మళ్ళీ షార్ప్ ఎడ్జ్ తీసుకోవాలంటే ఏం చేస్తాం, ఫిల్లెట్కి వెళ్తాం, మళ్ళీ ఏం చేస్తాం, రేడియస్ ఏమో జీరో పెట్టుకుంటాం. అవునా, ఉమ్, జీరో పెట్టుకుంటే ఏమవుతుంది, మళ్ళీ కార్నరేట్ చేసుకుని మనకి షార్ప్ వచ్చేస్తుంది. ఉమ్, ఓకేనా. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక పాల్ లైన్ తీసుకుంటాను. ఉమ్, ఒక పాల్ లైన్ తీసుకుంటాను. పాల్ లైన్ తీసుకొని మల్టిపుల్ అంటే ఐడియా ఉంది కదండి, అంటే మల్టిపుల్ టైమ్స్లో మనం ఏం చేయొచ్చండి. ఉమ్, ఇప్పుడు నేను రెక్టాంగిల్ తీసుకొని లైన్ తీసుకున్నాను. ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్లో మనం అట్ ఎ టైం కాకుండా మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది. అంటే ఫిల్లెట్లో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్ ఉందా. మామూలుగా మనం రేడియస్ ఇచ్చి చేస్తే వన్ టైం మాత్రమే చేయగలుగుతాం. ఉమ్, వన్ టైం ఇస్తేనే ఆటోమేటిక్గా ఏమవుతుంది, కమాండ్ అనేది ఎగ్జిట్ అవుతుంది. అవును. బట్ నేను మల్టిపుల్ టైమ్స్ నాకు ఆల్ కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే మల్టిపుల్ ఆప్షన్ ఎలిబుల్ చేసుకోవాలి ఇక్కడ. ఉమ్, అర్థమవుతుందండి. ఫిల్లెట్ ఇవ్వాలి, ఏం ఉమ్, చేయాలి, ఫస్ట్ మల్టిపుల్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఓకే, ఉమ్, ఎంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రేడియస్ తీసుకోండి, 10 ఇవ్వండి. ఓకే, ఫస్ట్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు కమాండ్ అని ఎగ్జిట్ అవుతుందండి, ఎగ్జిట్ అవ్వదు. ఓకే, అవ్వదు. ఎన్ని కావాలంటే అన్ని మల్టిపుల్ ఆప్షన్స్ మనం ఏం చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు. అదే. ఉమ్, ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట ఫిల్లెట్. యా. నెక్స్ట్ వచ్చేసి ఫిల్లెట్లో ఇంకో మెథడ్ ఉంటుంది మనకి. ఇంకో మెథడ్ ఏంటంటే పాలీ, ఇది పాలీ అనమాట. ఉమ్, ఐడియా ఉందా పాలీ అంటే? తెలీదు. తెలీదా? ఏం లేదు. ఇప్పుడు మనం పాలీ అంటే నార్మల్గా ఏంటండి, జనరల్ మనం చెప్పిన ప్రకారం అయితే కలిసి ఉంటుంది అంతా. సింగిల్ సింగిల్ ఎంటిటీ కదా. ఉమ్, అవును, ఉమ్, సింగిల్ ఎంటిటీగా యాక్ట్ అవుతుంది కదా. ఉమ్, సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఇది కూడా సింగిల్ ఎంటిటీ, బట్ దీనికి అట్ ఎ టైం అన్ని దానికి మనకు ఇక్కడ కూడా ఏం చేయాలి, అట్ ఎ టైం అవుతాయి అనమాట. ఇది పాల్ లైన్ కదా. అదే సెలెక్ట్ చేస్తే ఆ షార్ప్ ఎడ్జెస్ అన్నీ మారిపోతాయి. ఇప్పుడు నేను ఒక్కదానికి ఇచ్చేసి ఇలా ఎంత ఇస్తున్నాను ఫిల్లెట్ అంటే అదే. 10 ఇస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్ పాలీ ఆప్షన్ ఉందన్నమాట, పాలీ లైన్ ఆప్షన్ ఉందా, ఈ ఉమ్, ఎంటర్ ఇచ్చాము, జస్ట్ డైరెక్ట్ పాలీ లైన్ సెట్ చేసుకుంటాం. ఎక్కడైతే కార్నర్ ఎడ్జెస్ ఉంటాయో అవును. ఓకే, అవన్నీ ఏమవుతాయంటే ఫిల్లెట్ అవుతాయి. బట్ ఏమంటే ఇది ఓన్లీ ఫర్ ద పాల్ లైన్. ఇప్పుడు ఇది ఉమ్, ఎక్స్పోర్ట్ చేస్తాను నార్మల్ లైన్. ఇప్పుడు ఓకే, నేను ఉమ్, ఫిల్లెట్ తీసుకున్నాను. ఫిల్లెట్ తీసుకున్న తర్వాత రేడియస్ తీసుకున్నాను, సపోజ్ ఐఎమ్ టేకింగ్ 10. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను, ఏమని ఉమ్, వస్తుంది, ఫిల్లెట్ కాబట్టి పాల్ లైన్ తీసుకోలేదు కదా. ఫిల్లెట్ తీసుకోండి, రేడియస్ తీసుకొని 10 ఇచ్చేసి ఉమ్, ఓకే, పాల్ లైన్ తీసుకుంటాను, ఉమ్, ఎంటర్ ఇచ్చేసి దీనికి మళ్ళీ ఇప్పుడు 2D లైన్ సెలెక్ట్ చేసుకుంటే అవుతుంది. అవ్వదు. పాలిలైన్ కావాలి ఎందుకు ఇప్పుడు. పాలిలైన్ కావాలి. ఒకవేళ ఇది పాలిలైన్ అయితే అవుతుంది అనమాట. ఓకే. అర్థం. ఉమ్, ఫిల్లెట్ ఇచ్చేసి పాలిలైన్ ఎంత, రేడియస్ ఇందాక 10 ఇచ్చాం కదా, ఉమ్, ఆటోమేటిక్గా అంటే ఆల్ సైడ్స్ ఏమవుతాయి,
ఫిల్లెట్ అవుతాయి అన్నమాట. పాలీ లైన్ యొక్క డిఫరెన్స్ అన్నమాట. ఓకే, మల్టిపుల్ ఉంటుంది, పాలీ లైన్ చేయొచ్చు. ఓకేనండి, అర్థమైంది, ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇది మీకు ట్రిమ్. మన దీంట్లో ఇంకో ఆప్షన్ ఉంది. మనం చేసేది ఇప్పుడు ట్రిమ్, డిఫాల్ట్గా వచ్చేసి ట్రిమ్ అనమాట. నో ట్రిమ్ లేకుంటే కార్నర్ యాడ్ చేసి ఎలా ఉంటుందని చూద్దాం. ఫిల్లెట్లో నో ట్రిమ్ చేస్తలేను, నో ట్రిమ్ ఆప్షన్ లేదు. ఓకే, నో ట్రిమ్ ఆప్షన్ మీద ఇచ్చేసి మనం రేడియస్ తీసుకుంటున్నాం, 10 తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మేము నో ట్రిమ్ ఆప్షన్ అంటే మనం ఉన్న కోఆర్డినేటర్స్ అలానే ఉంటాయి. మనం ఇచ్చిన కర్వ్ అనేది రేడియస్ వస్తుంది అనమాట. అంతే కదా, దాన్ని నో ట్రిమ్ అంటే ట్రిమ్ అవ్వకూడదు అనమాట. మనం డిఫాల్ట్గా ట్రిమ్ ఆప్షన్ మీద ఉంటుంది కాబట్టి ట్రిమ్ అనేది ట్రిమ్ చేసుకుంటాం. ట్రిమ్ చేసుకుంటే ట్రిమ్ అయిపోతుంది. క్లియర్ కదండి, ఫిల్లెట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చాంఫర్. చాంఫర్ అంటే ఏం జనరల్గా ఏంటండి? చాంఫర్ అంటే కర్వ్డ్ ఒక పీస్ తీయడం. ఇందాక ఉన్న కర్వ్డ్ ఎడ్జెస్ ఎలా ఉంటాయి మనకి? ఇంక్లైన్డ్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, కార్నర్ ఎడ్జెస్ అవి ఇంక్లైన్డ్ అనమాట. ఇవి కూడా ఎక్కువ ఎడిట్ చేస్తామంటే ఫిల్లెట్స్ కానీ మనము జనరల్గా మనం స్టీల్కి ఫిల్లెట్ చేస్తాం కదా, మనకి వాళ్ళకు డిస్టెన్స్ అడుగుతారు అన్నమాట. చాంఫర్ కట్ ప్రొఫైల్స్ కావాలని అడుగుతారు కదా, అప్పుడు మనం ఏం చేస్తామంటే హారిజాంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్ ఇస్తాం అనమాట. దాన్ని బట్టి మనకు ఇంక్లైన్ లైన్ వచ్చేస్తాయి అనమాట. ఓకే అండి, క్లియర్? అంతే కదండి. ఇప్పుడు ఇలా ఉంటాయి సెక్షన్స్, ఎల్ సెక్షన్ అనుకో సపోజ్ ఇది. ఇప్పుడు మనం దీనికి ఇంక్లైన్ సెక్షన్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు ఏమి ఇస్తారు ఇక్కడ? వర్టికల్ డిస్టెన్స్, హారిజాంటల్ డిస్టెన్స్ ఇస్తారనమాట. ఆటోమేటిక్ ఇంక్లైన్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. ఓకేనండి, క్లియర్? ఒక లైన్ ఇస్తాం. ఓకే, దీనికి ఏం చేస్తాం? సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఫిల్లెట్ చాంఫర్, దీని కమాండ్ వచ్చి సిహెచ్ఏ అంటారు. అని అంతే కదా, సేమ్ ఇక్కడ చూసిన ఆప్షన్స్ మనం పాలీలో ఏమంటారు ఫిల్లెట్లో చూసిన ఆప్షన్సే ఉంటాయి ఆల్మోస్ట్. ఒక ఆప్షన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది, డిస్టెన్స్ అనేది. యాంగిల్ అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం డిఫాల్ట్గా డిస్టెన్స్ మెథడ్ చేస్తాం కాబట్టి దీనికి ఎన్ని డిస్టెన్స్ చెప్పామండి? 2 డిస్టెన్స్ అని చెప్పాం, అవునా? డిస్టెన్స్ 1 ఒకటి, డిస్టెన్స్ 2 ఒకటి, ఫస్ట్ వన్, సెకండ్. ఓకేనా, ఇప్పుడు నేను ఇప్పుడు 20, ఇప్పుడు నేను ఫస్ట్ ఇది వచ్చింది ఫస్ట్ డిస్టెన్స్. ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఫస్ట్ లైన్ అది D1 అవుతుంది. అంటే సెలెక్షన్ బట్టి అది చేంజ్ అవుతుంది, ఏది D1 ఏది D2 అనేది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకేలా అర్థమవుతుంది. ఇప్పుడు నేను లైన్ని తీసుకున్నాను. ఓకే, ఫిల్లెట్ రేడియస్ చాంఫర్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను D1 వచ్చేసి 20 ఇస్తున్నాను. ఓకే, D2 వచ్చేసి 10 ఇస్తున్నాను. ఇప్పుడు దీంట్లో D1 ఏది అవుతుంది, D2 అవుతుంది, మీకు ఐడియా ఉందండి? క్లిక్ చేసేది D1, సెకండ్ లైన్ క్లిక్ చేసేది. అంటే మనం ఇచ్చే ఫస్ట్ లైన్ యొక్క డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ అనమాట, వర్టికల్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది అనమాట, అవునా? ఇది D1 అనమాట. సెకండ్ లైన్ డిస్టెన్స్ ఇది అనమాట, ఇది D2 అంటారు. ఓకే, ఏది ఫస్ట్ క్లిక్ చేస్తే దాన్ని D1 అనమాట. కానీ ఇదే ఉంటుంది, ఇదే లైన్ ఉంది. ఇప్పుడు నేను చాంఫర్లో ఫస్ట్ ఏమి చేస్తున్నాను? 10 ఇస్తున్నాను, సెకండ్ 20 ఇస్తున్నాను. ఓకేనా, సెకండ్ 20 ఇస్తున్నాను. ఇందులో ఇప్పుడు ఇది D1, ఇది D2, ఇది 20 అవుతుంది అన్నమాట. అర్థమవుతుంది కదండి, క్లియర్? ఇదేమవుతుంది అంటే చాంఫర్ ప్రొఫైల్స్ అంటాం కదా. ఓకేనా, క్లియర్? సేమ్ ఇందులో ఆప్షన్స్ చెప్పండి కదండి, ఏం ఆప్షన్స్ మనం? ఒకటి పాలీలైన్ కూడా ఉంటుంది, ఒక పాలీలైన్ క్రియేట్ చేస్తున్నాం. ఇది పాలీలైన్. దీన్ని కూడా మనం ఏం చేయాలి? చాంఫర్లో పాలీలైన్ ఆప్షన్ ఉంటుంది కదా, పాలీలైన్లో డిస్టెన్స్ మెథడ్ చేస్తున్నాం, 10 ఇస్తున్నాను. వస్తున్నాయి అన్నీ, బట్ ఏమంటే తీసుకోలేదు నేను, కొద్దిగా తీసుకున్నాను కాబట్టి అలా వస్తున్నాయి. ప్రొఫైల్ని బట్టి ఆటోమేటిక్గా అది కర్వ్ అలా వస్తుంది. ఓకే అండి, ఇంకో మెథడ్ ఏముందో చెప్పండి. సేమ్ డిస్టెన్స్ మెథడ్ అయిపోయింది, ట్రిమ్ మెథడ్ అలానే ఉంటుంది. ఓకేనా, ఇది డిస్టెన్స్ మెథడ్, యాంగిల్ మెథడ్ చెప్తాను. సేమ్ అండి, ఇప్పుడు మనము ఇందులో ఇప్పుడు ఏమి ఇచ్చాము? డిస్టెన్స్ ఇచ్చాము. ఓకేనా, ఓకే, ఇది చాంఫర్ ప్రొఫైల్ చేయాలనుకుంటున్నాం. ఇందులో మనం ఫస్ట్ టైం ఇస్తున్నామంటే ఓ డిస్టెన్స్ ఇస్తాం. బట్ ఈ డిస్టెన్స్ ఇచ్చిన తర్వాత ఈ కర్వ్ ఉంటుంది కదండి, ఇంక్లైన్ కర్వ్,
అంటే ఇంక్లైన్ లైన్ ఉంటుంది కదా, ఇది మన రెఫరెన్స్ లైన్ నుంచి ఎంత యాంగిల్లో ఇస్తున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం అనమాట. ఓకే, చాంఫర్లో ఇప్పుడు నేను ఏ మెథడ్ చేస్తున్నాను, యాంగిల్ మెథడ్ కదా. ఫస్ట్ ఏం ఇవ్వాలని చెప్పాను, ఒక లెంత్ ఇవ్వాలా, అర్థమైందా? ఒక లెంత్ ఇవ్వాలా, ఒక నెక్స్ట్ ఏం ఇవ్వాలా, సపోజ్ నేను లెంత్ వచ్చేసి ఒక 20 తీసుకుంటున్నాను. ఓకేనా, యాంగిల్ ఒక వచ్చేసి ఒక 30 తీసుకుంటున్నాను. అడుగుతుంది కదా స్పెసిఫై ది యాంగిల్ ఫ్రమ్ ది ఫస్ట్ లైన్ కాబట్టి, అంటే మన ఫస్ట్ లైన్ నుంచి ఎంత యాంగిల్ కావాలో అంత యాంగిల్ ఇవ్వాలని ఉంటుంది. 45 ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, ఇంకో యొక్క డిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చేసాను. 20 ఇచ్చాం కదండి, 20 ఇచ్చాను. లైన్ ఇచ్చాం కదా, ఇక్కడ నుంచి డిఫరెన్స్ లైన్ ఎంత ఉండాలని చెప్పాము మనం, ఎంత ఉండాలండి 45 డిగ్రీస్ కదా, 45 అనమాట. ఓకే అండి, క్లియరా? మీకు ఇది చెప్పలేదు కదా, డిగ్రీస్లో ఒక మెథడ్ చెప్తాను నేను మీకు. అంటే డిగ్రీస్ మినిట్స్ సెకండ్, డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్ ఉంటే డిగ్రీస్ చెప్పాను, బట్ డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్ ఉంటే ఎలా అని చెప్పలేదు మీకు. చెప్తాను కదా, ఇప్పుడు సపోజ్ మన లైన్ ఉంది, ఇప్పుడు ఈ లైన్ సర్టన్ డిగ్రీస్ ఉంది, సర్టన్ డిగ్రీస్ కాకుండా డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్ ఉంది. సపోజ్ ఎంత 15 డిగ్రీస్, సరే 50 డిగ్రీస్ ఉందండి. 50 డిగ్రీస్ ఈ ఈ మధ్యలో వస్తుంది మనకి, ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. 50 డిగ్రీస్ 15 సెకండ్స్, ఒక 50 సెకండ్స్, ఒక మినిట్స్ ఎంత ఇద్దాం మీరే చెప్పండి, ఒక వాల్యూ చెప్పండి మీరే. 10 మినిట్స్ తీసుకున్నాము. ఫస్ట్ మనకు తెలుసు కదండి, మినిట్స్ అంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ డిగ్రీస్ అంటే డిగ్రీస్ వాల్యూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ టైం ఇస్తాం, మినిట్స్ అంటే సింగిల్ కోయిట్ ఉంటుంది, సెకండ్స్ అంటే డబుల్ కోయిట్ ఉంటుంది అనమాట. అవునా, ఒకసారి యూనిట్స్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలంటే ఇప్పుడు యాంగిల్ టైప్ అనేది డిగ్రీ మినిట్స్ సెకండ్స్ పెట్టుకోవాలి. ఓకే అండి, క్లియర్ అర్థమైందా? ప్రిసిషన్ వాల్యూ ఏం పెట్టుకోవాలి, అప్పుడు మనం ఒకవేళ మనకి 2 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, 2 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, 2 వాల్యూస్ పెట్టుకోవాలన్నమాట. డిగ్రీస్ అంటే డి ఇవ్వాలా, మినిట్స్ అంటే సింగిల్ కోయిట్ ఇవ్వాలా, ఓకేనండి, సెకండ్స్ అంటే డబుల్ కోయిట్ ఇవ్వాలి. ఓకే, క్లియర్? సేమ్ మనం ఇక్కడ కూడా ఉంటుంది, డైమెన్షన్స్లో కూడా ఆప్షన్ ఉంటుంది, ఓకేనా, ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. డెసిమల్ కదా, డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్, సేమ్ వాల్యూస్ ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూపిస్తుంది మనకి ప్రీ రివ్యూ, సెట్ కరెంట్ క్లోజ్ అనమాట. సపోజ్ నేను ఒక లైన్ తీసుకుంటున్నాను, బట్ ఎంటర్ చేసేటప్పుడు ఎలా ఇవ్వాలంటే మనము @ ఇవ్వాలి. ఇప్పుడు డిగ్రీస్ ఇచ్చిన తర్వాత, డిగ్రీస్ ఇప్పుడు సపోజ్ ఎంత చెప్పాను, @ ఇచ్చాక 55 డిగ్రీస్ అంటారు, 55 డి ఇవ్వాలన్నమాట. ఓకేనండి, 55 డి వచ్చాక ఒకటి ట్యాబ్ ఇవ్వచ్చు, లేదంటే మనం ఇక్కడ మామూలుగా అయితే ఇప్పుడు మళ్ళీ వాల్యూస్ ఎంత ఉందండి మనకి, డి ఇచ్చాక 50 సెకండ్స్ అనుకున్నాం కదా. ఓకే, 50 సెకండ్స్ అంటే సింగిల్ కోయిట్ ఉంటుంది. డైరెక్ట్ ఇప్పుడు ఇచ్చేటప్పుడు ట్యాబ్ ఇవ్వాలన్నమాట, డి ఇచ్చి ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. ట్యాబ్ మళ్ళీ ఎంత ఇవ్వాలి, ఓకే ఫస్ట్ మనం లెంత్ కదా, లెంత్ ఇవ్వాలి. ఫస్ట్ మనం ఇవ్వాల్సింది లెంత్ కదండి, ఆ లెంత్ ఎంత మనకి ఒక 40 అనుకున్నాము, 50 డిస్టెన్స్ అనుకున్నాము, @ ఇస్తున్నాను, 50 డిస్టెన్స్ ఇస్తున్నాను, లెస్ దాన్ ఫస్ట్ ఇవ్వాల్సిన ఎంత అని చెప్పాను, 55 డిగ్రీస్ డి ఇవ్వాలి. నెక్స్ట్ ఎంత ఇవ్వాలి, 55 సెకండ్స్ అనుకోండి, మళ్ళీ అంటే 50 సెకండ్స్ అనుకోండి, 50 మినిట్స్ ఫస్ట్ మినిట్స్ అండి, తర్వాత సెకండ్స్, 50 మినిట్స్. ఓకేనా, నెక్స్ట్ 55 సెకండ్స్ డబల్ కోయిట్ ఇవ్వాలి. ఓకేనా, దాన్ని కీప్ ఎంటరండి. ఇప్పుడు ఇచ్చామనుకోండి 50 డిగ్రీస్లో వచ్చిందా చెక్ చేయొచ్చు మనం. అలా ఏం తీసుకుంటాం, ఎంత ఇచ్చాము, ఓకే అండి, క్లియర్ అర్థమైంది? సపోజ్ ఇక్కడే ఉంది ఆ లైన్, ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఈ లైన్ డ్రా చేస్తున్నాను, ఈ యొక్క డిస్టెన్స్ వచ్చేసి నేను ఇస్తున్నాను, మీరు డ్రా చేస్తే ఎలా చేస్తారు, ఇప్పుడు సపోజ్ నేను ఈ డిస్టెన్స్ వచ్చి ఒక 22 డిగ్రీస్ 20 సెకండ్స్ 25 మినిట్స్ ఇస్తున్నాను. ఏం ఇస్తున్నాను చెప్పండి, 20 డిగ్రీస్ 20 డిగ్రీసా 20 డిగ్రీస్ 25 మినిట్స్, ఓకే 20 సెకండ్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, 340 డిగ్రీస్, 340 డిగ్రీస్ ఇంకా 340 డిగ్రీస్ 25 సెకండ్స్ 25 మినిట్స్ 20 సెకండ్స్. కాదు చూడండి, బాగా చూడండి,
వస్తుందా? ట్రై చేద్దామా? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు లైన్ తీసుకోండి. ఏం లేదండి. ఇప్పుడు మనకి 360 డిగ్రీస్ ఉంటుందా? అవును. ఒక డిగ్రీకి ఎన్ని సెకండ్స్ మామూలుగా ఒక డిగ్రీకి ఎన్ని మినిట్స్ అవుతది? తెలీదు 60 మినిట్సా? 60 అనమాట. 60 మినిట్స్ అట. హ్మ్. 1 డిగ్రీ ఈక్వల్ టు ఎంత అండి? 60 మినిట్స్. 60 మినిట్స్ అవునా? మినిట్స్. 60 మినిట్స్. హ్మ్. 60 మినిట్స్ ఓకేనా? అదే 1 సెకండ్ వచ్చేసి ఎంత? 1 మినిట్ 1 మినిట్ 1 మినిట్ వచ్చేసి ఎంత అంటే 60 సెకండ్స్. 60 సెకండ్స్ సెకండ్స్ హ్మ్. అవునా? హ్మ్. 1 మినిట్ ఈక్వల్ టు ఎంత మనకి 60 సెకండ్స్ అన్నమాట. హ్మ్. అంతే కదండి? సేమ్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు 360 మైనస్‌లో ఎంత తీసేయాలి 20. అప్పుడు మనం? ఎంత తీసేయాలండి? 60లో నుంచి ఆ వాల్యూ తీసి 360లో నుంచి తీసేయాలి. మనం ఎంత తీసేయాలి? 360లో నుంచి 60లో నుంచి 25 డిగ్రీస్ అన్నారా? 25 తీసేయాలి. ఇప్పుడు 360 కదండి. మనం ఇక్కడ ఎంత ఇచ్చాము వాల్యూస్? 20 డిగ్రీస్ ఇచ్చాను. మినిట్స్ ఎంత ఇచ్చానండి? మినిట్స్ ఎంత ఇచ్చాను? 25 డిగ్రీస్ 25 మినిట్స్. 20 20 మినిట్స్ అనుకున్నాను. ఇది 25 అనుకున్నాను. ఓకే. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చేసి దీంట్లో నుంచి తీసేయాలండి. ఓకే. 60లో నుంచి 20, 60లో నుంచి 20. ఇప్పుడు ఇది డిగ్రీస్ హ్మ్. ఓకేనా? ఇదేముంది డిగ్రీస్ అండి. బట్ ఇప్పుడు ఇటు పక్కకి వెళ్ళి కూడా నాకు ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? 340 డిగ్రీస్ ఇక్కడ కూడా 00 సెకండ్ కదా. అప్పుడేంది? ఇది కూడా 00 ఇక్కడ మినిట్స్ అవుతుంది. 340 ఇలానే డిగ్రీస్ 40 మినిట్స్ 35 సెకండ్స్. 340 అవుతుందండి. 339 కదా వచ్చేది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆ, 340 ఇప్పుడు ఇప్పుడు ఈ 1 డిగ్రీ ఏమవుతుందంటే ఇక్కడ 50 సెకండ్స్ అవుతుంది. 1 డిగ్రీ తీసేస్తుంటే ఇక్కడ 60 సెకండ్సే కదా. అవును. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 59 అవుతుంది. అవునా? అంటే ఇక్కడ దీనికి ఏమంటారు సెకండ్స్లో కన్వర్ట్ చేస్తాం అంతే కదా. హ్మ్. ఓకేనా? ఇప్పుడు ఇదే డిగ్రీ నేను ఇదే సెకండ్స్ ఇదే మినిట్స్ ఏం చేస్తున్నాను సెకండ్స్లో కన్వర్ట్ చేస్తాను. అప్పుడు ఇదేమవుతుంది? 55 అవుతుంది. హ్మ్. అంతేనా? హ్మ్. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 60 అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఇందులో నుంచి ఇందులో మైనస్ చేయాలి ఇప్పుడు మనం. అప్పుడు ఎంత అవుతుంది మీరు చెప్పండి? 60 మైనస్ 25 ఎంత అండి? 35. ఎంత? 35. 35. 35 నెక్స్ట్ ఇంకేముంటుందండి? 35 అనేది ఇవి ఏంటివి? సెకండ్స్. ఇక్కడ కూడా సెకండ్స్. హ్మ్. అవునా? నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడ 59 ఉంది. అంటే ఇది పక్క అప్పు తీసుకున్న కాబట్టి దీని అనమాట. ఓకేనా? సబ్ట్రాక్షన్ లాగా అనమాట. ఓకేనా? సబ్ట్రాక్షన్ చేస్తున్నాను లైక్ అనమాట. 59 నుంచి 20 తీసేస్తే ఎంత అవుతుందండి? 49. 39. 39 అవునా? 39 వస్తుంది. ఓకే. ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది? మినిట్స్ ఇది సెకండ్స్. నెక్స్ట్ ఎంత అవుతుందండి ఇప్పుడు? 340. 339. 3 39 డిగ్రీస్. 329 339 29 అండి. 3 349 అనుకుంటా. 39 49. 40 అంతేలే 339 అంతే. 339 డిగ్రీస్. 39 39 కదా. 39 డిగ్రీస్ అవునా? డి ఇదనమాట. ఎప్పుడు చూస్తే వస్తే మనకి ఇది రావాలన్నమాట. అవునా? హ్మ్. చూద్దాం. ఓకే. లైన్ తీసుకొని ఓకే ఏం చేయాలి? బెడ్ స్పాట్ ఇక్కడ తీసుకొని అట్ ద రేట్ ఇస్తున్నాను. అట్ ద రేట్ ఎంత డిస్టెన్స్ ఆఫ్ 50 అనుకున్నాం? 50. 50 అయితే 339 డిగ్రీస్ ఎంత డిగ్రీస్. ఇక్కడ? 339 డిగ్రీ డి. డి ఇవ్వాలన్నమాట. డిగ్రీ అంటే డి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఎంత? ఏముందండి నెక్స్ట్ 25. ఇక్కడ? 20. 39. 39 39 35 39 మినిట్స్ 35. 39 35 అంటే డబుల్ కోయిట్స్ ఇవ్వాలి. ఫీట్ ఇంచెస్ ఎలా ఇస్తామో అలా అనమాట మనం ఇక్కడ. ఓకే. హ్మ్. టీఏ అనేది ఓకే క్లియర్. హ్మ్. 20 తీసుకున్నాం కాబట్టి 20 ఓకే 20నే కదా తీసుకున్నాం. అవును. 20 తీసుకున్నాం. క్లియర్. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం కలవాలంటే ఏం చేస్తానండి? ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫ్రంట్ నుంచి కావాలనుకున్నాను. వస్తుందా? రాదు. మన ఇక్కడ నుంచి నాకు ఈ లైన్ ఈ విధంగా నేను అంటారు ఎక్స్ట్రూడ్ యాంగిల్ చేయాలంటే యాంగిలా? యాంగిల్ వస్తుందా? యాంగిల్లోనే ఉన్నా ఇప్పుడు అంటే నేను డిఏనే తీసుకుంటున్నాను.
బట్ నేను చూపించిన యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. బట్ నాకు ఇలా ఇలా రాకూడదు. Quadrant. అరౌండ్ రావాలండి. ఈ ఈ క్వాడ్రంట్ నుంచి ఓకేనా? నాకు ఎలా కావాలంటే మొత్తం రావాలంటున్నారు. ఆ రోజు ఏదో మెథడ్ ఇక్కడ నుంచి చెప్పారు కదా. ఏం చెప్పాను చెప్పండి. గుర్తుందా? ఐడియా గుర్తులేదా? చెప్పను. గుర్తులేదు. ఏం లేదు. డిఏ అని ఇచ్చాక ఓకే, ఇక్కడ స్పెసిఫై వర్టెక్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం చేసే నార్మల్గా డైరెక్ట్గా లైన్ సెట్ చేసుకునేది అనమాట. ఆ వర్టెక్స్ మెథడ్ యాడ్ చేయాలంటే ఫస్ట్ సెంటర్ పాయింట్ని క్లిక్ చేయాలన్నమాట. అంటే ఇంకో ఎంటర్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం వర్టెక్స్ మీద క్లిక్ చేస్తున్నాం అంటే బేస్ వర్టెక్స్ నథింగ్ బట్ సమ్ పాయింట్స్ కదా. అంటే ఇది మిడ్ పాయింట్ లాగా అనమాట. ఇక్కడ మనకు కావాల్సిన ఎక్కడి నుంచి ఎక్కడ లైన్ యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కదా ఈ విధంగా వస్తాయి అనమాట. ఇన్సైడ్ ఇస్తే లోపలికి, అవుట్ సైడ్ ఇస్తే ఈ విధంగా అనమాట. అర్థమవుతుందండి? డబుల్ క్లిక్ ఇచ్చి ఫస్ట్ సెంటర్ పాయింట్ని క్రియేట్ చేయాలి కదా. వర్టెక్స్ కదండి మనం చేస్తుంది. సెంటర్ పాయింట్ని క్రియేట్ చేసేయాలన్నమాట. ఇదే సెంటర్ పాయింట్ అవుతుంది మనకి ఇక్కడ. అవునా? ఇక్కడ నుంచి సెంటర్ ఇది యాంగిల్స్ మనం ఇదే సెంటర్ పాయింట్ కదండి. అవును. అప్పుడు ఏం చేస్తాం మనం? డిఏ అని ఇచ్చిన తర్వాత ఇంకో ఎంటర్ ఇస్తే వర్టెక్స్ మీద యాక్టివేట్ అయిపోతుంది. సెంటర్ పాయింట్ అది జనరల్ మాన్యువల్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ లైన్లోనే ఉంటుంది ఆటోమేటిక్. లైన్లోనే కదా మెథడ్ ఉండేది మనకు. డిఏ అంటే మామూలు డిఏ అంటే ఇక్కడ ఉంటుంది డైరెక్ట్. ఇక్కడ డి యాంగులర్ కదా. యాంగులర్లో ఇది ఒక ఆప్షన్. సబ్ కమాండ్ అనేది యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా అదే కమాండ్లోనే ఉంటుంది. మెయిన్ కమాండ్ నుంచే రావాలి. ఇది కూడా కమాండ్లోనే కమాండ్ కదా మనం యాక్సెస్ చేస్తున్నది. ఇక్కడ మనకి వేరే కమాండ్స్ లేవు. మెయిన్ కమాండ్స్ అయితే ఇక్కడ వర్క్ ఉంటాయి అన్నమాట. ఓకే, అర్థమైందండి? ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇచ్చే ముందు ఏం చేయాలి? మనం ఎంటర్ ఇవ్వాలన్నమాట. డబల్ ఎంటర్ ఇవ్వాలి. ఇంకో ఎంటర్ ఇచ్చామంటే ఆ మెథడ్ అనేది ఇందులోనే ఉంది కాబట్టి మనం ఇక్కడే యాక్సెస్ చేయాల్సి వస్తుంది. అర్థమైంది కదండి? ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చి ఈ విధంగా మనం క్రియేట్ చేసేస్తాం. అవునా? క్లియర్గా అర్థమైంది? ఫిల్లెట్ అర్థమైంది. చాంఫర్, బెండ్ కలర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్ చెప్పనండి. ట్రిమ్ ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ తెలుసు. ట్రిమ్లో ఇంకా కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఐడియా ఉందండి? షిఫ్ట్ పట్టుకుంటే ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా ట్రిమ్లో ఇప్పుడు సపోజ్ మీకే చూపిస్తాను. నా దగ్గర లైన్ ఉంది. నార్మల్గా మనం ట్రిమ్ చేస్తే ఎక్కడ దాకా వస్తుంది? నార్మల్ అంటే మీరు ఎక్స్టెండ్ చేస్తే ఎంతవరకు వస్తుంది? ఫస్ట్ ఎక్స్టెండ్ వరకు వస్తుంది. అవును, ఇక్కడ దాకా వస్తుంది. బట్ డైరెక్ట్గా ఇక్కడ దాకా చేయొచ్చా లేదా? సపోజ్ నేను ఇంకో లైన్ ఉంది, 10 లైన్స్ ఉన్నాయి. ఇట్లా కాపీ తీసుకొని 10 తీసుకున్నాను. ఓకేనండి, అలా చేసుకున్నాను. 10 నెంబర్స్ తీసుకున్నాను. బట్ నాకు డైరెక్ట్గా ఇక్కడ దాకా కావాలనుకుంటున్నాను. ఒకేసారి నాకు ఇక్కడ దాకా రావాలి. చేయొచ్చా? చేయగలుగుతాము. ట్రిమ్లో ఆప్షన్ కూడా ఉందన్నమాట. అంటే ట్రిమ్ అంటే ఎక్స్టెండ్ అనమాట. ఓకే, ఎక్స్టెండ్లో ఆబ్జెక్ట్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు ఇక్కడ క్రాసింగ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ క్రాసింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాసింగ్ కాదు, బౌండరీ ఆప్షన్. ఈ మెథడ్ ఇక్కడ ఎక్స్టెండ్ కదా, ఇది సెంటర్ ఇచ్చాక బౌండరీ అనమాట. ఒక బౌండరీ ఎడ్జ్ని క్లిక్ చేసుకోవాలి. ఏమవుతుంది? ఆబ్జెక్ట్ ఏమవుతుంది? అక్కడ ఉన్న వరకు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అవుతుంది అనమాట. ఇంకా క్లియర్గా అర్థమైంది? ఇంకోటి వచ్చేసి క్రాసింగ్ మెథడ్స్ ఉంటాయి. చూపిస్తాను. మనం నార్మల్గా మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ అవుతుంది ఆబ్జెక్ట్. ఓకే, మనం వాల్స్ని క్రియేట్ చేస్తాం. ఐడియా ఉందా మీకు? మనం వాల్స్ సపోజ్ ఇక్కడ వాల్స్ ఉన్నాయి అంటే ఇది జనరల్గా చెప్తున్నా. ఇక్కడ వాల్ ఉంది. ఇప్పుడు ఇది వాల్ కవర్ అన్నట్టే కదా. నాకు ఇక్కడ మాత్రమే ఈ పోర్షన్ మాత్రమే నాకు ట్రిమ్ కావాలన్నప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ క్రాసింగ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ట్రిమ్లోనే ట్రిమ్ చేద్దాం. ఎక్స్టెన్షన్ ట్రిమ్ చెప్తాను ఫస్ట్. ట్రిమ్ అయితే ఐడియా ఉంటుంది. సేమ్ రెండు ఒకటే ఉంటుంది ఆప్షన్స్. బట్ ఏమంటే రివర్స్ అనమాట. ఇక్కడ క్రాసింగ్ ఆప్షన్ ఉంటుంది. ఏముంది? మనం ఏదైతే మనం సేమ్ అని ఇలా క్రాస్ అవుతాయి ఆబ్జెక్ట్స్. సపోజ్ ఇక్కడ వాల్స్ ఉంటాయి. ఈ విధంగా చేయొచ్చు కదా మనం. దీన్ని ఏమంటే క్రాసింగ్ ఆప్షన్ అనమాట. ఏదైతే లైన్ ఉంటుంది కదండి మనకి ఇక్కడ
వచ్చింది కదా, టీఆర్ ఎంటర్ ఇచ్చాక క్రాసింగ్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, క్రాస్ అయిన ఆబ్జెక్ట్ లైన్స్ ఉంటాయి కదా, మన అంటే ఈ గ్రీన్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఏదైతే క్రాస్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఏమైతే ట్రిమ్ అయిపోతాయి అనమాట. అదే. ఓకే, అర్థమవుతుంది కదండి. ఇది ఒక మెథడ్ అనమాట. ఇంకోటి వచ్చేసి ట్రిమ్లోనే ఇంకోటి ఫెంచ్ మెథడ్ ఒకటి ఉంటుందండి. ఓకే, ఫెంచ్ మెథడ్ అంటే స్టాండర్డ్లోనే ఉంటుంది. అది ఫెంచ్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు మనం ట్రిమ్ చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్గా ఈ పాయింట్ అనేది ఫిట్ అయిపోయి పోతుంది కదా. బట్ ఫెన్స్లో అది ఎక్కడికి కట్ అవ్వదు అనమాట, లైన్ అనేది అట్లే ఉంటుంది అనమాట. ఫెన్సింగ్ అంటాం కదండి, ఫెన్సింగ్ కంటిన్యూ ఇలా ఉంటుంది కదా, ఇలా అనమాట. క్లియర్, ఇది ఫెన్స్ మెథడ్ అంటాం. క్లియర్, ఇది మెయిన్ మెథడ్స్. మనం ఎక్కువైతే ఈ రెండు ఇచ్చేస్తాం మనం ట్రిమ్లో. ఓకే అండి, క్లియర్. సేమ్ ఇంకా దీనిలో ఏవైతే చూసామో ఎక్స్టెండ్లో కూడా అవే ఉంటాయి మెథడ్స్. టైమింగ్ ఎక్స్టెండ్స్లో కూడా అవే మెథడ్స్ ఉంటాయి. ఓకే, స్టాండర్డ్లో ఉంటాయి. ఎంటర్ ఇస్తే సేమ్ ఒక క్రాసింగ్ మెథడ్స్ ఉంది కదండి. ఓకే, క్రాసింగ్ మెథడ్స్ ఏమవుతున్నాయి, క్రాస్ అయినటువంటి ఏమవుతున్నాయండి, లోపలికి అవుతున్నాయి. ఓకేనా, ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ ఇస్తుంది అంటే క్రాసింగ్ మెథడ్స్లో ఏమవుతున్నాయి, క్రాస్ అయ్యేటువంటి లోపలికి వస్తున్నాయి కదండి, చూసినారు. సేమ్ ఇక్కడ కూడా అలా అనమాట. ఆటోమేటిక్ అంటే అట్ ఎ టైం మనం ఏం చేయొచ్చు, క్రాస్ చేసినట్టు కూడా ఇన్సైడ్ తీసేసుకొని చేయొచ్చు అనమాట. ఓకే అండి, క్లియర్. ఇంకోటి ఎడ్జ్ మెథడ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ లైన్స్ ఇలా ఉన్నాయి, ఇంకోటి ఎడ్జ్ మెథడ్. ఇప్పుడు మనము ఈ రెండు లైన్స్ చేయాలంటే ఏం చేస్తారు మీరు, ఈ టూ లైన్స్ అట్ ఎ టైం తీసేయాలంటే ట్రిమ్ అవ్వాలంటే నాకు అంటే ఈ లైన్స్ టూ ఉండాలి. టీఆర్ ఎంటర్ చేసి ఇలా చేస్తారా, బట్ కావట్లేదు కదా. డబుల్ స్పేస్ ఇవ్వాలి. డబుల్ స్పేస్ ఇవ్వాలి, టీఆర్ ఇచ్చి డబుల్ ఎంటర్. ఏమవుతుందండి ఇక్కడ నో ఎక్స్టెండ్ ఉంది కదా. ఇప్పుడు ఇలా ఇచ్చామనుకోండి, ఎక్స్టెన్షన్ కట్ ఉంది కదండి, మనమైన క్రాస్ లైన్ ఈ విధంగా వస్తాయి. కొద్దిగా అంటే ఎక్స్టెన్షన్ పోర్షన్స్ ఉంటాయి కదండి, ఈ విధంగా వస్తాయి అన్నమాట. మనకి రివిట్లో ఒక మెథడ్ ఉంటుంది ట్రిమ్ అండ్ ఎక్స్టెండ్ అనేది, ఈ విధంగానే. బట్ ఏమంటే మనం చేసింది ఏంది, నో ఎక్స్టెండ్ అనమాట. ఓకే, టీఆర్ ఎంటర్ ఇచ్చిన తర్వాత మోడ్లోకి వెళ్ళి ఎంటర్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మోడ్ ఆప్షన్ ఎక్స్టెండ్ కదా, అంటే మన కట్ అయింటుంది కదండి, కట్ అనేది ఈ విధంగా వస్తుంది. నోట్ ట్రిమ్ ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా కూడా చేయొచ్చు అట్ ఏ టైం అవుతున్నాయండి. ఇది నో ఎక్స్టెండ్ అన్నమాట. ఓకేనా, ఇందాకైనది ఇప్పుడు మన ఏదైతే కట్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమంటారు, కొద్దిగా అంటే ఎక్స్టెండ్ ఉండాలన్నమాట. ఇక్కడైతే నో ఎక్స్టెండ్ అనమాట, అంటే కట్ అయిన తర్వాత కూడా నో ఎక్స్టెండ్ అనేది ఉండాలి. ఈ విధంగా కూడా మనం క్రియేట్ చేయొచ్చు కదా. మన వాల్స్ ఉంటాయి, ఈ విధంగా వాల్స్ కార్నర్స్ కూడా ప్లస్ టైప్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా అంటే మెథడ్ ఉంటుంది, ఇది మెథడ్ అనమాట ట్రిమ్లోనే. దానికి అర్థమైంది, ఎడ్జ్ మెథడ్ ఉంటుంది. ఇక్కడ మనం చేసింది ఏంది, నో ఎక్స్టెన్షన్, అంటే మనం క్రాస్ అయిన ఎడ్జ్ నో ఎక్స్టెండ్ అవ్వకూడదు అన్నమాట, కట్ అవ్వాలి. ఇదైతే ఎక్స్టెండ్ అనమాట. ఎక్స్టెండ్ ఇప్పుడు మనము క్రాస్ చేసిన తర్వాత కూడా ఎక్స్టెండ్ ఉంటుంది కానీ పోర్షన్, ఈ పోర్షన్ అనేది ఎక్స్టెండ్ అలానే ఉండాలన్నమాట, కట్ అయిన తర్వాత కూడా కట్ అవ్వాలన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా, డిఫరెన్స్ అర్థమైంది. హలో, క్లియర్, అర్థమైంది కదండి దాన్ని. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఎక్స్పోర్ట్ అంటే అది కదండి, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. జాయింట్ తెలుసు కదండి, బ్రేక్ లైన్ చెప్పారు, బ్రేక్ చెప్పలా. బ్రేక్ చెప్పలేదు. నార్మల్గా ఒక లైన్ ఉంటుంది, ఇక్కడ ఒక లైన్ ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తున్నాం, బ్రేక్ చేయాలి. బిఆర్ ఎంటర్ చేసినట్టే ఎక్కడైతే పాయింట్ క్లిక్ చేసినాం అనుకోండి, అక్కడ నుంచి ఏమవుతుంది, మనం ఏమవుతుందండి, కట్ అవుతుంది లైన్ అనేది. ఆ లైన్ అనేది కట్ అవుతూ ఉంటుంది. ఓకే, బట్ కట్ అవ్వడానికి పక్క అవుతుంది. మనకి ఎంత కావాలో అంత స్పేస్. ఇప్పుడు సపోజ్ ఒక 100 కావాలనుకుంటే 100 డిస్టెన్స్లో కట్ అవుతుందండి. ఏం చేసాము, 100 డిస్టెన్స్ ఇచ్చాము అనమాట, అంటే ఏ పాయింట్ నుంచి ఇచ్చామో. కానీ దీనికి స్నాపింగ్ అవ్వదండి, స్నాపింగ్స్ అవ్వదు.
ఓకే, అర్థమవుతుందా? దీనికి స్నాపింగ్ అవ్వదు బ్రేక్ చేసేటప్పుడు. ఓకేనా, ఏదో ఒక పాయింట్ స్నాపింగ్స్ అవుతున్నాయి లేదు కదండి, బట్ లైన్ మీద అయితే సెలెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం పెట్టిన క్రజర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ నుంచి అవుతుంది అనమాట. సెంటర్ నుంచి ఎక్కడ కావాలంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం, బ్రేక్ చేసుకుంటాం. ఒకే విధంగా ఇది బ్రేక్ అనమాట. ఇంకో బ్రేక్లో ఇంకోటి ఉంటుంది, బ్రేక్ ఎట్ పాయింట్. లైన్ బ్రేక్ చేస్తుంది కానీ ఎంత డిస్టెన్స్ అనేది ఇవ్వదు, జస్ట్ బ్రేక్ చేస్తుంది లైన్ని. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను ఈ సెంటర్లో 2 పార్ట్స్గా కావాలనుకుంటున్నాను, మిడిల్లో నాకు ఏమంటారు పార్ట్గా కావాలనుకుంటున్నాను. బ్రేక్ ఎట్ పాయింట్ దీనికి. ఓకే, బ్రేక్ ఎల్, బ్రేక్ ఎట్ పాయింట్ అండి. ఓకేనా, వచ్చింది ఇక్కడ బ్రేక్ ఎట్ పాయింట్. ఫస్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నీకు ఏ పాయింట్ దగ్గర నీకు కట్ అవ్వాలనేది ఆ పాయింట్ దగ్గర ఇవ్వచ్చు, డైరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ బ్రేక్ కావాలి కాబట్టి బ్రేక్ పై. ఓకే, ఒక పాయింట్ కూడా ఏమైంది, ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఏమైందండి, 2 ఆబ్జెక్ట్స్ కన్వర్ట్ అయిపోయినాయి కదా. బ్రేక్ ఎట్ పాయింట్ అంటే ఏ పాయింట్ దగ్గర కావాలో ఆ పాయింట్ దగ్గర మనకు కావాల్సిన లైన్ అనేది ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది అనమాట. అట్ ఏ పాయింట్ దగ్గర అనేది బ్రేక్ అవుతుంది, బ్రేక్ ఎట్ పాయింట్ అనమాట. ఓకేనండి, క్లియర్? నెక్స్ట్ వచ్చేసి బౌండరీ అండి. ఓకే, బౌండరీ ఎలా ఉంటుందంటే చెప్తాను. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుంటాను. ఓకేనా, సర్కిల్ తీసుకొని నేను ఒక 200 ఇస్తాను. ఓకే, 200 ఇచ్చి ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాను. ఇక్కడ దీన్ని అరే చేస్తాను, మళ్ళీ అరే మీకు తర్వాత చెప్తాను రేపు క్లాస్, లేదంటే ఇప్పుడైనా చెప్తాను. ఓకే, పోలర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక 10 ఇస్తున్నాను, 10 మెంబర్స్ ఇస్తాను. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉందండి. ఓకేనా, మనకు ఈ ఆబ్జెక్ట్లో దీన్ని తీసేయాలంటే ఎలా చేస్తాను, రెండు చెప్తాను. ఇప్పుడు కాపీ, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో ఒక వీల్ టైప్ అంటే నేను ఇప్పుడు ఇది ఉందండి. ఇప్పుడు ఈ విధంగా మనకు అది ఉంటుంది కదా, ఇంజన్ టైప్ ఉంటుంది కదా, ఇంజన్లో ఈ విధంగా ఉంటుంది కదా. ఈ విధంగా చేయాలంటే మనం ఏం చేయాలి, ట్రిమ్ చేయాల్సిందే కదా ఎక్స్ట్రా పోర్షన్ అంతా. ఏం చేస్తాను, బట్ ఇలా కాకుండా ఒక కమాండ్ ఉంటుంది, అంటే ఓన్లీ ఇన్సైడ్ పోర్షనే కదా ఇది. ఇన్సైడ్ పోర్షన్ ఇక్కడ బౌండరీ ఒక కమాండ్ ఉంటుందండి, బీఓ ఎంటర్ ఉంటుంది. ఓకేనా, మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక పాయింట్ అనమాట, ఏదైతే ఒక పాయింట్, ఒక రీజన్ అంటే రీజన్ అనమాట, లేదంటే ఒక పాయింట్. సపోజ్ నేను ఒక రీజన్ తీసుకుంటాను. ఓకేనా, రీజన్ తీసుకున్న తర్వాత ఇది వీ పోర్ట్ కదండి. ఓకేనా, సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంతా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఒక పిక్ పాయింట్ ఇవ్వాలన్నమాట. ఇంటర్నల్లో ఒక పిక్ పాయింట్ ఇచ్చామనుకోండి, ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది ఒక సింగిల్ ఎంటిటీగా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అనమాట. దాన్ని మూవ్ చేస్తే డూప్లికేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఇదంతా ఒక బౌండరీ క్రియేషన్ కదండి. హలో హలో చెప్పండి. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశానండి, ఇది నార్మల్గా చేశాను, అంటే ఎలా ట్రిమ్ కమాండ్. బట్ ఇది ఏం చేశాను, బౌండరీతో ఒక్కటే కమాండ్తో చేశాను అనమాట. అది ఎలా చేశానంటే ఫస్ట్ బీవో ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ ఏమడుతుంది, ఇక్కడ మనం రీజన్ సెలెక్ట్ చేసుకోవాలండి. రీజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిక్ పాయింట్ ఉంటుంది అనమాట. అంటే మనం పిక్ పాయింట్ రీజన్ ఇచ్చామనుకోండి, ఇన్సైడ్ పోర్షన్ ఏమవుతుంది, ఒక పార్ట్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు మూవ్ చేస్తున్నాను, ఇది ఒక పార్ట్గా కన్వర్ట్ అయిపోయింది. సపోజ్ నాట్ ఓన్లీ దిస్ వన్ కాదు, దీనికని కాదు, ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను, ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుంటాను. ఈ విధంగా మనకి ఏమనుకుంటున్నాం, సమ్ పీపుల్స్ మనకి ఈ పోర్షన్ మాటనే కట్ అవ్వాలనుకుంటున్నాం. ఇంత రీజన్ ఏమి కావాలనుకుంటున్నాయి, ఇది అంతా ఈ పోర్షన్ ఒకటి సపరేట్ ఎంటిటీగా కావాలనుకుంటున్నాం. ఈ పోర్షన్ కానీ ఈ పోర్షన్ కానీ అన్నీ అలా కావాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తామంటే బీఓ ఎంటర్ ఇస్తాం బౌండరీ. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే రీజన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పిక్ పాయింట్ ఆప్షన్ ఉంటుంది కదండి, పిక్ పాయింట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఏదైతే ఇచ్చామో ఆ ఇన్సైడ్లో మనకి ఏదైతే రీజన్ ఉంటుంది కదా, కంటిన్యూ లైన్ అనమాట, బౌండరీ అంటాం కదా దీన్ని. కానీ ఎన్నైనా అబ్స్ట్రక్షన్ ఉండండి, ఓకేనా, అర్థమవుతుందా? ఏవైనా అబ్స్ట్రక్షన్స్ ఉండండి, మనకు అవసరం లేదు, బట్ మనకి బౌండరీ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఈ విధంగా ఇది ఒక బౌండరీ క్రియేట్ అవుతుంది అనమాట.
ఎంటర్ ఇచ్చామంటే ఇదొక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందా? అర్థమైందండి? హలో 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 హలో. అర్థమవుతుందండి? యా వినిపిస్తుందా నేను మాట్లాడేది? ఇందాక వినపడలేదండి. ఓకే ఓకే. నెట్వర్క్ ఇష్యూ. మ్మ్. అర్థమైందండి ఇది? యా బౌండరీ మ్మ్. ఏమేమి చూసాము ఇప్పుడు ఈ రోజుని చెప్పండి. ట్రిమ్, జాయిన్, ఎక్స్టెండ్ ఎక్స్టెండ్, ఓకేనా? ఫిల్లెట్, చాంపర్. అరే కూడా చెప్పాను. లేదంటే అయిపోద్దా 15 మినిట్స్లో సంబంధించినట్టుంది కానీ. అరే పెద్దగా ఉంటుంది, ఒక్కొక్క పాయింట్ని చెప్పాలి కాబట్టి ఈ కొద్దిగా. మన ఇప్పుడు ఇప్పుడు ఇంకెంత ఉంది? ఇంకా చాలా ఉందా కోర్సు? ఆ, ఇప్పుడు అయిపోయింది. ఇంకో మాడిఫై కమాండ్స్, అనటేషన్ కమాండ్స్ ఉంటాయి, లేయర్స్ ఉంటుంది, మళ్ళీ బ్లాక్స్ అంటే అని ఇప్పుడు ఉంటాయి. ఈ మధ్యలో బేసిక్స్ మనం కోర్స్ అయిపోయిన తర్వాత వర్క్ బుక్ ప్రాక్టీస్ అట్లా ఏమన్నా చేయొచ్చా? అంటే అసిస్ట్ చేయడం కానీ అలా చేస్తారా? అట్లా ఏమి ఉండదు. అంటే మనం మామూలుగా ప్రాక్టీస్ అయితే ఎలా చేస్తామంటే మ్మ్. త్రూ క్లాస్లో, అంటే క్లాస్లో చెప్పుకుంటూ మధ్యలో మధ్యలో వర్క్ అవును. బుక్ చెప్పుకుంటూ. మ్మ్. అందుకే నేను మధ్య మధ్యలో క్లాస్ చెప్తున్నది, వర్క్ బుక్ కూడా అటు చూపిస్తుంటుంది. కానీ ఇప్పుడు ఆ వర్క్ బుక్లో చాలా డైమెన్షన్స్ మిస్ అవుతున్నాయి కదా. కొన్ని కొన్ని మిస్ అవుతున్నాయి. చాలా మట్టుకు మిస్ అవుతున్నాయి డైమెన్షన్స్. అండ్ గీలేకపోతున్నాం. గీలేకుంటున్నా. అంటే గీలేకపోతున్నాం అంటే దాని డైమెన్షన్ యాక్యురేట్గా అట్లీస్ట్ ఒక డైమెన్షన్ అన్న సమ్ తెలిసి ఉంటే. ఇప్పుడు ఫస్ట్ కొన్ని పేజ్కి కొన్ని అయితే వెళ్ళండి. మిస్టేక్స్. ఫస్ట్ పేజ్కి వెళ్ళండి. ఓకే. కిందకి వెళ్ళండి ఇంకోటి. ఫస్ట్ కిందకి. ఇంకోటి కిందకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పై పైన 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 ఎక్సైజ్ 3 పైకి వెళ్ళండి. ఇది అందులో 2P అని ఉంది కదా కింద మధ్యలో. అది అది అందులో ఇప్పుడు 2 యాంగిల్ ఇచ్చారు. ఆ రెండింటికి మధ్యలో 60 degrees అన్నారు. ఎట్లా గీస్తారు మీరు దాన్ని? లైన్ తీసుకుంటాం మనం. అంతే. గీయండి ఒకసారి. ఇప్పుడు లైన్ని తీస్తాం. ఇప్పుడు డైరెక్ట్గా దాన్ని ఈ మెథడ్లో కూడా చేయొచ్చు. లైన్ కమాండ్ తీసుకొని మనం ఏం చేస్తామంటే చెప్పండి. లైన్ కమాండ్ తీసుకొని దీని ఇది సెంటర్గా అనుకుంటాను అనమాట. సెంటర్ ఇది ఉన్నది. మ్మ్. ఇది సెంటర్ పాయింట్ అయినప్పుడు ఇది లైన్ అనేది ఏమైతే 2 స్ప్లిట్ అవుతుంది కదా. మ్మ్. లేదంటే మనం పోలార్, ఇది ఏమంటారు మనకి, ఇది ఉంటుంది మెథడ్ పోలార్ అని. మ్మ్. ఓకేనా? పోలార్ ట్రాకింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది కదండి ఇందులో. మ్మ్. యూనిట్స్ మార్చాలి. ఎలా చేస్తుంది ఇక్కడ జనరల్గా ఎలా ఉంది చెప్పండి. అంటే ఈ లైన్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి? అంటే ఐ మీన్ అంటే 30 అంటే 30 అటు 30 ఉండాలి. యాక్సిస్కి పైన 30 కింద 30 వేస్తారు. నార్మల్గా అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఎలా చెప్పేస్తామంటే ఇది ఇది లైన్ అనేది ఎలా ఉంది, ఐ మీన్ యాంగిల్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు అనమాట. పర్పెండిక్యులర్. ఐ మీన్ డిస్టెన్స్ ఇచ్చినట్టు అనమాట. అవునా? ఇప్పుడు ఇది మనం స్ప్లిట్ చేసినామంటే ఏమవుతుంది? ఐ మీన్ నేను ఒక హారిజాంటల్ యాక్సిస్ డ్రా చేశానంటే ఏమవుతుంది? హారిజాంటల్ యాక్సిస్ డ్రా చేశానంటే ఈ రెండు ఈక్వల్ అటు కట్ పైన అయినట్టు కదా. 30 కింద 30. ఇది 30 అవుతుంది. ఇప్పుడు కూడా ఈ లైన్ అనేది సెంటర్గా కట్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి? ఇటుపక్క 50, ఇటుపక్క 15 కదా. అర్థమవుతుందా? ఇది టోటల్ అంతే 100 కదా. అంతే అంతే. ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ అవుతుంది. ఈ సెంటర్ పాయింట్తో 4 డైరెక్షన్స్లో డ్రా చేయలేము మనం. ఇది 30 అయినప్పుడు ఇది 30 అవుతుంది. ఓకే, ఇది మనకు తెలుస్తుంది. 180లో నుంచి 30 వేసేస్తే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 150 అని తెలుసు. మళ్ళీ 30 యాడ్ చేస్తే ఇది మొత్తం 210 అని ఇక్కడ దాకా తెలుసు. మళ్ళీ 30 యాడ్ చేసి 330 అని తెలుసు. డ్రా చేయొచ్చు కదండి. అవునా? క్లియర్?
అలా అయినా చేయొచ్చు. లేదంటే నీకు రొటేషన్ కమాండ్ చెప్పాను. ఎల్ ఎంటర్ ఇచ్చి ఇక్కడ ఎంత ఇచ్చాను ఇప్పుడు? 100 ఇచ్చానా? అవునా? 100 ఇచ్చాను. సర్కిల్ రేడియస్ పరిస్థితి ఏంటి? ఏది? సర్కిల్ డిఫాల్ట్ వస్తది. 2 పాయింట్ కదా మనం యూసింది. 2 పాయింట్‌లో మనం రేడియస్ ఇవ్వం కదండీ. ఓకే. యాహ్! క్లియరా? అర్థమవుతుందా? హ్మ్. 2 పాయింట్‌లో మనం రేడియస్ ఇస్తామా? హుహు. ఇవ్వం కదండీ. క్లియరా? హ్మ్. ఇదనమాట. ఇలాగైనా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత అవుతదండి? 150 డిగ్రీస్ కదా! అంటే ఇక్కడ హ్మ్. యాంగిల్‌తో హ్మ్. ద్వారా తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత అవుతది? మళ్ళా సేమ్ ఇదే లైన్‌కి మళ్ళీ రొటేషన్ చేసినామనుకో రొటేషన్‌లో కాపీ ఆప్షన్ ఎన్ని మెథడ్స్ కావాలనుకుంటే అన్ని మెథడ్స్‌లో చేయొచ్చు. ఓకేనా? ఎంత అవుతది ఇప్పుడు ఇది? 210 డిగ్రీస్ ఉండాలి. ఈ విధంగా కూడా చేయొచ్చు కదా! హ్మ్. అంటే ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. మనకి వన్స్ కాన్సెప్ట్ అర్థమైంది. సర్కిల్‌లో 2 పాయింట్ మెథడ్ ఉంటుంది. అదే. యూపీ ఎంటర్ ఇచ్చేసినప్పుడు ఓకేనా? నేనేమంటే నేను ఇక్కడ వాళ్ళకి పోలార్ కోఆర్డినేట్ కవర్ కావాలి కదండి. నేను ఈజీ మెథడ్ ఈ మెథడ్ చెప్తాను అన్నమాట. వాళ్ళు ఆ విధంగా చేస్తారో లేదో ఈ విధంగా చెప్పొచ్చు. రొటేషన్‌లో కాపీ ఉంటుంది. అదేలే. ఓకే. బట్ ఏమంటే ఆ మెథడ్ ఈజీ వాళ్ళకి అవుతుంది. అంటే ఇంకా స్టార్టింగ్ ఎక్సర్సైజ్‌లే కదా! ఆ! మాక్సిమం పోలార్‌లోనే ఉంటారనమాట. ఇంకా అప్పుడు వాళ్ళకి రొటేషన్ కమాండ్స్ ఇవన్నీ తెలీదనమాట. అదేలే. మీకు తెలిసింది ఆటోమేటిక్‌గా అని చెప్పేస్తాను అనమాట ఇలా. హ్మ్. ఓకే అండి. క్లియర్ అర్థమైంది? యాహ్! యాహ్! ఇప్పుడు ఇంకోసారి జూమ్ చేయండి అది. పైన 2పీ అని ఇంకోటుంది గదా! పైన. దాని కింద డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇదా? అది. యాహ్! అదొకసారి గీయండి. ఇదా? ఆ! అది కాదు. ఇది కాదు. ఇది ఇటు 2పీ ఇదా? అని. అది. యాక్చువల్‌గా ఇక్కడ ఇది మిస్ అయిపోయింది. ఇక్కడ కూడా 20 రేడియస్ ఉన్నది. ఈ సర్కిల్ ఉన్నది కదా! హ్మ్. దీనికి 20 రేడియస్ ఉన్నది. ఇక్కడ రేడియస్ మిస్ అయింది కదా! ఇక్కడ 20 రేడియస్ ఇక్కడ మిస్ అయింది. ఈ 2 సర్కిల్ ఒకటే. హ్మ్. ఇప్పుడు వస్తాయి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను? ఫస్ట్ అర్థమైంది. రెక్టాంగిల్ అర్థమైంది. గాట్ ఇట్. ఒకసారి మిక్స్ కిందకెళ్ళండి. చేయాలి మొత్తం. ట్రయాంగిల్ అది చేయొచ్చు. ఇది ఒకసారి చేయొచ్చు. ఒకసారి పైకెళ్ళండి. పైకి. అది. ఇదా? అది యాంగిల్స్ ఇచ్చి చేయొచ్చు. అది కూడా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్. ఒకసారి పైన అదే అందులోనే పై డయాగ్రామ్ ఇందులో చూడండి. అది. అదొకసారి గీయండి. ఇదా? దాని కింద అది కాదు. దాని కిందది. ఎస్. ఇదా? ఇక్కడ కూడా చెప్పాలంటే మిస్టేక్స్ అయితే ఉన్నాయి మేడం అయితే. ఇప్పుడు దాని యాంగిల్ తెలియదు కదా నాకు అక్కడ. ఇప్పుడు నేను ఎక్కడ? ఎస్యూమ్ తీసుకున్నా అనుకో. సైడ్. ఈ సైడా? ఎస్. ఇచ్చాడు కదా యాంగిల్స్. ఇక్కడ ఇక్కడ ఇచ్చిన చూసారు యాంగిల్స్ ఇది. దాని ఇదే యాంగిల్ యాంగిల్ ఇక్కడ 90 డిగ్రీస్. దాని యాంగిల్ ఎంత? దీనికి ప్యారలల్ ఇక్కడ ఇచ్చాము. ఆ, ఇదే లైన్ ఇదే యాంగిల్ ఉండొచ్చు. ఆ 30 డిగ్రీస్ యాంగిలే అక్కడ ఉన్న యాంగిలా? ఇక్కడ ఉన్న యాంగిల్ అనమాట. అది. ఓకే. ఇదే ఉంటుంది. 45 డిగ్రీస్ అయి ఉంటుంది. ఎంత? 45 అనుకుంటున్నా. 45. ఏమో తెలీదు నాకు. 45కి అయితే ఇంకెక్కువ వస్తుంది మనకి యాంగిల్. అవునా? సపోజ్ అది 30 అయితే దానికి పర్పెండిక్యులర్గా అదేలే. ఏమో నాకు 45 దాకా తెలియదు. ట్రై చేద్దామా? చేయండి. ఎంత ఉంది మనకి లైన్ కమాండ్ ఎంత ఇచ్చారట? 72. ఉమ్. నెక్స్ట్ ఒక ఎంత సైడ్ ఇచ్చారు? గీస్తే మిగతాది మిర్రర్ చేయొచ్చుగా. చేయొచ్చు. ఓకే. ఇక్కడ పోలార్ ట్రాకింగ్ కింద చేద్దాం. ఎందుకు డైరెక్ట్ కొట్టేసేయండి అందులో 9 150 కూడా ఇవ్వచ్చు. 30 ఉంటుంది కదా. సరే. ఎంత ఉంది మనకి? అర్ధ రేట్ ఇవ్వండి. ఎంత ఉంది? ఎంత? 9 డివిజన్స్ ఇచ్చారా? 96. 6 లేదా 150 కదా. 150. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 30 అవుతుంది కదా. ఉమ్. అట్ ద రేట్ 6 లెస్ దాన్ 30. ఓకే. మిగతాది మళ్ళీ సేమ్ ఇక్కడ అట్ ద దాన్ని రేట్ కాపీ పేస్ట్ చేయొచ్చుగా. చేయొచ్చు మనం. చేయొచ్చు. ఇదిగో
ఏ అంటారు. ఎన్ని టైమ్స్ ఉంది? ఓ యా 3 టైమ్స్ ఉంది. ఓకే. ఓకే 3 టైమ్స్ ఏనా? ఉమ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 అంటే ఇంకొకటి కూడా యాడ్ అవుతుంది. ఓకే క్లియర్. మళ్ళీ ఇక్కడ నుంచి లైన్ తీసుకుని మళ్ళీ ఎంటర్ చేసుకుని ఎంత ఉంది ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ 6 హైట్ వైజ్ 6 7 అవును. నెక్స్ట్ ఎంత ఇచ్చారు? నెక్స్ట్ 150. అట్ ద రేట్ ఇచ్చి 150 27 27 27 27 లేదు లేదు సారీ. ఓకే అట్ ద రేట్ 27 కదా 27 లెస్ ద 150. 150. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ 4. పైకి 5 10 4. 10 ఒకటి ఒకటి మళ్ళీ 4 లెఫ్ట్కి 8. 8 8 8 8 8 8 ఓకే ఇప్పుడు ఈ సైడ్ దాని మిర్రర్ కొట్టండి. యా మిర్రర్. సంథింగ్ మిస్టేక్ అక్కడ ఎక్స్ట్రా వచ్చింది చూడండి. లైన్ యొక్క డిస్టెన్స్ ఏమో వేరియేషన్ ఉంది. సో మేబీ పైన ఒకసారి మిర్రర్ మనం 20 కరెక్ట్ కొట్టాము చూడండి, అది హాఫ్లో ఉందో లేదు. ఏంటి ఏది ఇది హాఫ్లో హాఫే ఉంది, పక్కా హాఫ్లో ఉంది. పక్క హాఫ్లోనే ఉంది మేము అదేలే సో ఇప్పుడు అక్కడ డిస్టెన్స్ తేడా వచ్చింది మనకి. డిస్టెన్స్ తేడా ఎంత 1 ఎంఎం తేడా వస్తుంది. 1 ఎంఎం అక్కడ తేడా ఎగ్జాక్ట్ ఇచ్చింది కదా పాయింట్. 71 వస్తుంది 72 కాదు 71 ఎందుకలా? వచ్చాయి. ఎందుకలా? మేబీ రాంగ్ ఉండొచ్చు మిస్టేక్ బుక్లో ఏమైనా ప్రింట్ మిస్టేక్. నేను నిన్న కూర్చొని గీస్తా అనమాట. అదే ఇది చాలా మంది స్టూడెంట్స్కి వచ్చింది డిస్టెన్స్ తేడా వచ్చింది. ఇది గీస్తుంటే ఇది అదేంటి ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నా, డయాగ్రామ్ ఏమో 72 ఇస్తున్నాడు, అవునవును ఇది యాక్చువల్లీ తేడా వస్తుంది. ఫాలో అయిపోతే అర్థం కాల. ఇక్కడ 71 రాలేదు. 71 వస్తే ఇప్పుడు కరెక్ట్ వచ్చింది యా. కదా. అదొకే. దాని కింద చూడండి, కింద నేను ఇంకా గీలే, ఇటు దాకా గీసి అది తప్పు వచ్చేసరికి ఆగిపోయాయి, ఇంకా లైట్ తీసుకున్నా. కింది దాన్ని సరే ఇది ఇప్పుడు మనం 30 డిగ్రీస్ చేసాం కదా ఒకసారి 45 డిగ్రీస్ చేద్దాము. ఇవి 45 కూడా ఉండొచ్చు రాలే, మళ్ళా అదే చేశా 45. చూసారా. అది కూడా రాలా. నాకు తెలిసి ఒకటి 30 గీసి మిగతా అన్ని 45 గీయాలనుకుంటా. కింద 30 గీసి మిగతా అంతా 45 గీయాలనుకుంటా. ఇప్పుడు ఇది 30 చేసాము అక్కడ 60 అవుతుంది కదా. యాక్చువల్లీ 60 అవుతుంది 60 అవుతుంది 30 కూడా కాదు. ట్రై చేద్దాము. అక్కడ 60 ఇచ్చాడు, అసలు యాంగిల్ ఇవ్వలేదు కదా. అర్థమైందా? బట్ ఇవ్వండి అర్థమవుతుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి 90 ఇచ్చేది డిగ్రీస్ ఇచ్చాడు. 90 డిగ్రీస్ ఇచ్చారు కదా. ఆ, 90 డిగ్రీస్ ఇచ్చాడంటే ఇంకో ఇప్పుడు 90 ఈ ఉండాలి. యాంగిల్ తెలిసి ఉంటుంది అప్పుడు 30 అన్నప్పుడు. ఇది ఇప్పుడు 60 అయినట్టు కదా యాక్చువల్గా చూడాలంటే. ఉమ్, అవునా హాఫ్ ఆఫ్ అంటే హాఫ్ కట్ కావద్దు కాబట్టి మనకి యాంగిల్ తెలుసు. అప్పుడు యాంగిల్ 60 అవుతుంది. యాంగిల్ ఎంతో ఆ యాంగిల్ అంత అవునా. యాక్చువల్గా అయితే చెప్పాలంటే అది కూడా 45 అనుకుంటున్నాను. 45 డిగ్రీస్ అవ్వదు. అనుకుంటున్నాను. ఇప్పుడు అది 90 డిగ్రీస్ అంటున్నాడు కదా, అది జస్ట్ పర్పెండిక్యులర్ కాబట్టి 90 డిగ్రీస్ అయింది. మీరు 30 ఎట్లా గీసినా దానికి 45 గీస్తే 90 డిగ్రీస్ ఎందుకు రాదు చూస్తాం అండి. లైన్ ఒకసారి ట్రై చేద్దాం.
కదండి కదా yes at the rate 45 degrees నేను ఇంకా గీయలే బట్ షుడ్ బి అయిపోతుంది 45 degrees అనుకుంటున్నా ఎందుకంటే కిందది ఒకటి గీస్తే సరిపోద్ది కదా 72 కరెక్ట్ అంతేనా రావట్లేదు అది కూడా రావట్లేదా ఒక నిమిషం అంతే ఉంది ఇప్పుడు అదే వస్తుంది సేమ్ 1 2 3 1 2 3 4 5 1 2 3 4 సేమ్ అంతే రావట్లే అవును ఎక్స్ట్రా వస్తుంది సేమ్ ఇది కాదు అది ఇంటర్నల్ మేబీ చెప్తున్నా లెంత్ ఉంటుంది మేబీ తెలుసు సరే ఓకే వదిలేద్దాం ప్రస్తుతం 8 అక్కడ మనకు 1 mm ఎక్స్ట్రా వచ్చింది అవును ఇక్కడ చేసి ఆపేసా మిగతా అన్ని ఓకే డయాగ్రామ్స్ ఇది ఒక్కటి ఏదో సమ్ ఇష్యూ తర్వాత ఇంక ఎలిప్స్ డ్రా చేయాల నేను లిప్స్ ట్రై చేయండి ఎలిప్స్ యూజింగ్ ఆర్క్ అని ఉంది చూడండి అదే ఇది అదే నాకు యాంగిల్స్ అర్థం కాదు ప్రాపర్గా మేబీ అది చెప్పండి ఒక్కసారి డ్రా చేయండి ఎలిప్టికల్ ఆర్క్ ఉంటుంది అనమాట అవునా ఎలిప్స్లో ఇప్పుడు ఎలిప్స్ ఫస్ట్ ఇచ్చారు నేను ప్లస్ సైన్ గీసా ఓకే ప్లస్ రియల్ వద్దా ఇయ్యలేండి సెంటర్ వద్దా సెంటర్ వద్దకండి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది ఎలిప్టికల్ ఆర్క్ మనం చేసేది కాబట్టి ఎలిప్టికల్ ఆర్క్ తీసుకోవాలి డైరెక్ట్ ఇక్కడ ఓకే ఆర్క్ ఏఆర్ అంటే ఎలిప్టికల్ ఏఎల్ ఇచ్చాక ఆర్క్ అనే ఆప్షన్ ఉంది కదా ఆర్క్ తీసుకోండి ఒక బేస్ పాయింట్ తీసుకోండి మనం దీనికి ఒక కండిషన్ చెప్పాను ఏం చెప్పాను మనం ఎలిప్టికల్ ఆర్క్ తీసుకున్న తర్వాత మనకి పోలార్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే ఇది యాంగిల్ బేస్డ్ కదా పోలార్ అనేది మామూలుగా మనకి 0 degrees ఎక్కడ స్టార్ట్ అవుతుంది రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అంటే 90 విధంగా వస్తాయి కదా ఒకవేళ మీరు ఇక్కడ నుంచి చేశానంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ యాంగిల్ అయ్యి రివర్స్ వస్తాయి అన్నమాట ఓకే క్లియర్ అని అర్థమవుతుందా ఇప్పుడు ఎంత ఇచ్చాడు మనకి మేజర్ యాక్సిస్ యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ అనమాట ఇప్పుడు మనం డ్రా చేసేది అవును ఎండ్ నుంచి ఎండ్కి ఎంత అవుతుంది ఐ మీన్ మేజర్ యాక్సిస్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ ఎంత 100 కదండి అవును 100 ఇస్తున్నాడు సేమ్ మనం ఎలిప్స్ ఎలా ఇస్తామో అవి వాల్యూస్ ఇస్తాం ఇక్కడ కూడా బట్ ఏమంటే ఇంక్లూడ్గా అవి ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి ఇప్పుడు నెక్స్ట్ ఏమడుతుందండి స్టార్టింగ్ యాంగిల్ అయితే ఎలిప్స్ అడుగుతుందా ఇప్పుడు నేను 45 degrees ఇస్తున్నా అంటే నా లైన్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అంటే 0 నుంచి 45 degrees ఉండేది డిసపియర్ అవుతుంది
అర్థమవుతుందండి? ఆ! ఇప్పుడు నా లైన్ అనేది 45 డిగ్రీస్ ఓకే. దగ్గర ఓకే. స్టార్ట్ ఓకే. అయింది. యాహ్! ఓకేనా? ఇప్పుడు నా లైన్ అనేది 270 డిగ్రీస్ దగ్గర ఎండ్ కావాలంటే ఏం చేస్తాం? 270 డిగ్రీస్ ఎంటర్ ఇస్తాం. హ్మ్. అర్థమవుతుందండి? హ్మ్. ఈ విధంగా అనమాట. అదే మన లైన్ ఏం చెప్పాను నేను ఎలిప్స్‌లోనే హ్మ్. ఆర్క్ తీసుకున్నా. నేను రైట్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి ఇస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి ఇస్తున్నాను. హ్మ్. అదే వాల్యూసే. అప్పుడు ఏమైతాయంటే మనం ఇచ్చే లైన్ అనేది ఇక్కడ లీనియర్ ఇక్కడ యాంగిల్స్ ఇక్కడ 0 అవుతది. ఇక్కడ 0 అవుతది కదా! హ్మ్. ఇటు పక్కకెళ్ళి కదా మన డయాగ్రామ్ ఉండేది. అంటే ఐ మీన్ హ్మ్. ఇటు ఇటు రివర్స్ అవుతాయి. ఇది 90 అవుతది. ఇది 180 అవుతది. ఇది 270, 360 రివర్స్ అవుతాయన్నమాట. ఓహో! అర్థమై అర్థమైతుందండి? యాహ్! యాహ్! ఇప్పుడు స్టార్టింగ్ యాంగిల్ 45 ఇచ్చాననుకోండి ఏమవుతది? అంటే ఇక్కడ నుంచి 45 అన్నమాట ఇక్కడ. యాహ్! యాహ్! హ్మ్. హ్మ్. ఓకే. క్లియర్ అర్థమవుతుందా? అంటే నా లైన్ అనేది ఇప్పుడు 45 రైట్ స్టార్ట్ అవుతది. రైట్ సైడ్ లాగుతున్నారంటే దాని అర్థం ఏంటి? ఎక్కడండి? ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ క్లిక్ చేశారు అంటే, రైట్ సైడ్ ఎళ్తున్నాం అంటే యాంగిల్ 0 ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ! ఏ పాయింట్ మామూలుగా మనకు పోలార్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి చెప్పండి? ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అవ్వదు. ఇక్కడ ఇలా అన్నమాట. అవునా? హ్మ్. ఇప్పుడు ఒక లైన్ అదేలే. తీసుకున్నాం అనుకోండి. మీకు ఐడియా వచ్చింది. ఐడియా వచ్చింది కదా! అర్థమైంది. అర్థమైంది. ఆ! అలా. ఓకే. ఇక్కడ నుంచి కదా మనకు పోలార్‌లో స్టార్ట్ అయ్యేది అవునవును. లైన్ అంతే. 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 యాంగిల్స్ అనేది. కరెక్టే. కరెక్టే. అలా. మీరు ఇది ఇక్కడ ఇచ్చారనుకోండి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఇస్తున్నాం మనం. అప్పుడు ఏమైతది ఇలా రివర్స్ అవుతదన్నమాట మనకి. అదే. అవునవును. ఆబ్జెక్ట్ ఇక్కడ అవుతది కదా! యాహ్! అలా యాహ్! అన్నమాట. క్లియర్? హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఈ విధంగా ఉంటది. ఒకసారి మొత్తం ఇవి ట్రై చేయండి. మరి ఇది కావాలనుకుంటే ఒక గీసేసా క్లాస్ అయిపోయింది. ఇవన్నీ అన్నీ గీయలా? ఆహ్, ఇది అది గీయాలా? ఓకే. ఈఎల్ ఎంటరు. నేను ఇప్పుడు ఎట్లాగాలి? సో ఈఎల్ సెంటర్ నుంచి 10 మీటర్స్. హ్మ్. 10 సెంటర్ నుంచి ఇది పైకొస్తుందేంటి? ఈఎల్ ఒత్తా? హ్మ్. సెంటర్ ఒత్తాలా? ఏది ఏ మెథడ్ చేస్తున్నారు? సో మా మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ షిఫ్ట్ అవుతుంది. నా స్క్రీన్ షేర్. హ్మ్. వినిపిస్తుందా? ఓకే. సో ఇప్పుడు ఇది కదా! అవును. సో ఇది ఇప్పుడు హ్మ్. నేను ఈఎల్ ఒత్తుతా. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలా నేను? ఇక్కడ ఆర్కా? వచ్చేసింది. ఎలిప్టికల్ ఆర్కా? ఆ! ఎలిప్టికల్ ఆర్క్ గాదు. ఇప్పుడు ఇక్కడ ఆర్క్ సెంటర్ అడుగుతుంది. ఈఎల్ ఎంటర్ ఒత్తిన తర్వాత. సెంటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇచ్చేది సెంటర్ డిఫాల్ట్‌గా తీసుకున్నా. ఎండ్ పాయింట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశా. ఇటా? సెంటర్ పాయింట్ ఇటా? ఇచ్చాం. పైకి గదా! మన ఇష్టం. మనకి ఇప్పుడు యాంగిల్ లేదు కదా! యాంగిల్ లేదు కాబట్టి రైట్, ఆ! లెఫ్ట్. సో ఇప్పుడు రైట్, లెఫ్ట్ ఓకేనా? ఇస్తే అది షిఫ్ట్ అవుతుంది గదా! 10 ఒత్తా. అంటే అవును. నేను పైకొత్తాలి. ఇది ఇప్పుడు తప్పు గదా! ఇప్పుడు ఇప్పుడు ఎలా అర్థం కాలేదు. అలా ఏం లేదు. కరెక్టే అది. ఎంత ఇచ్చారు ఇప్పుడు వాల్యూస్ మీరు? 10 ఇచ్చా. ఇప్పుడు 10 ఇది. ఎంత ఇచ్చారు? సో సెంటరు ఆ! నేను ఇప్పుడు ఇలా ఎళ్ళా అనుకో. 10 ఇస్తే ఫస్ట్ మనం ఆ! ఓకే. నేను ఈఎల్ ఒత్తినప్పుడు, సెంటర్ ఒత్తినప్పుడు ఇప్పుడు ఇది రేడియసా? డయామీటరా? రేడియస్ కదా! మనం ఇచ్చేది ఫస్ట్‌ది మేజర్ యాక్సిస్ యొక్క డిస్టెన్స్ అన్నమాట. సో ఇప్పుడు మేజర్ యాక్సిస్ యొక్క డిస్టెన్స్ 20 ఇవ్వాలా నేను? అంటే ఫస్ట్ సెంటర్ పాయింట్ స్పెసిఫై చేయండి. ఇది. ఇప్పుడు ఎంత ఇచ్చారు ఇక్కడ? యాక్చువల్‌గా మనకి 20 ఇచ్చారు ఇయ్యాలా? కదా! 10 ఇవ్వాలా నేను? యాక్చువల్‌గా డిస్టెన్స్ ఇవ్వలేదు కదా మనకి. ఇప్పుడు ఇస్తా. ఎంతో కొంత ఇచ్చారు మీరు. 20 ఇచ్చా. ఆ! ఓకే. అంటే సెంటర్ నుంచి 20 అవుతదన్నమాట. ఇప్పుడు ఓకే. మైనర్ యాక్సిస్ మనకి 10 ఇవ్వాలి. మైనర్ యాక్సిస్ 10. హ్మ్. హుహు. ఓకేనా? అంటే సెంటర్ నుంచి 10 అన్నమాట. ఇది 40 48. మొత్తం. అవును. ఇదొచ్చి అది మొత్తం 10 అయింది. 10, 10, 20. హుహు. సో ఇప్పుడేం జేయాలి? యాక్చువల్‌గా 60 ఫస్ట్ డిగ్రీస్ మనం దీనిలో డ్రా చేయాల్సింది ఫస్ట్ ఇది కిందిదనమాట డ్రా చేయాల్సింది. అదేలే. ఇది కిందిది డ్రా చేస్తున్నారు పైన. సో ఇప్పుడు నేను
ఇక్కడ ఇది 30 ఇవ్వాలి కదా, 70 degrees అంటే 60 ఇవ్వలేదు కదా అక్కడ. ఆ లెంత్ 60 ఇచ్చా. ఇంక్లైండ్ అది ఇంక్లైండ్ లెంత్ అండి. సో ఇప్పుడు అది 70 degrees అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ ఈ చిన్న ఎలిప్స్ డ్రా చేయండి నేను చెప్తాను. కింద ఎలిప్స్ డ్రా చేయండి ఫస్ట్. కింద మిడ్ పాయింట్ కదా. ఇక్కడ నుంచి ఆ, అంతేనా? అంతే అంతే. సెంటర్ తీసుకోవాలి, సెంటర్ పాయింట్ తీసుకోవాలి. సెంటర్ ఓకే 60 ఇవ్వాలా? ఎంత ఇచ్చారు? 30 కదా. సెంటర్ నుంచి 30 తీసుకెళ్ళా. సెంటర్ సెంటర్ ఇప్పుడు డైరెక్ట్ ఎంత ఇచ్చారు? 20 కదా, 10 ఇవ్వాలి. 10 ఇవ్వాలా? ఇప్పుడు 30 ఇవ్వాలి. 30 ఇవ్వాలి. క్లియర్? అది 50 ఉందా? ఓకే క్లియర్ కదా. ఇప్పుడు బట్ ఇక్కడ ఒక యాంగిల్ అయితే మెన్షన్ చేయలేదు, ఒక యాంగిల్ మెన్షన్ చేయలేదు 100%. ఇప్పుడు 50 అంటే 50 అది 70 degrees అంటే ఎంత వస్తుంది మనకి ఇప్పుడు? 60 70 వస్తుందా? 55 degrees వస్తుంది. 55 degrees వస్తుందా? మళ్ళీ ఇయల్ సెంటర్ ఇప్పుడు ఎంత? డైరెక్ట్ దాన్ని మీట్ అయ్యండి. పాయింట్స్ తెలుసు కదా మనకి, ఎండ్ టు ఎండ్ పాయింట్స్ తెలుసు కదా. ఇచ్చాను అంతే కదా, ఆ పాయింట్స్ తెలుసు కదా మనకి. వర్టికల్ 10 సెంటర్ నుంచి కదా. యాక్చువల్గా అయితే ఇక్కడ యాంగిల్ మెజర్ మనకి ఇవ్వాలి, ఏదో ఒక యాంగిల్. ఇక్కడ మనం 55 అనే మెన్షన్ చేయాలి. యాంగిల్ ఇచ్చింది చెప్పాను కదా, అది మెన్షన్ చేయాలి. లేదంటే ఎలా తెలుస్తుంది మనకి? అడ్జస్ట్ చేస్తూ నేనంటే నేను చేసి ప్రాక్టీస్. అవునవును, అంతే అనమాట. ఆ పాయింట్స్ అంతే ఎలిప్స్ కదా, అంతే అనమాట. యాక్చువల్గా అయితే మనకు కనపడదు కదా, మనకి హిడెన్ లైన్స్ కదా. అంటే అదేలే, ఇది వెక్టర్ పీడిఎఫ్ అయ్యేసరికి, స్కేలార్ అయ్యేసరికి అలా అనమాట. అర్థమైంది. క్లియర్ కదండి. ఓకే అండి, ఉంటాను. నేను కొద్దిగా వర్క్ ఉంది.